వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం చికెన్ చేసుకుందామండి. మాకు కొంచెం వర్షం పడుతుంది కాబట్టి మేము చికెన్ చేసుకుంటున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి 2 ఇలాచీలు వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి ఇలాచీ మంచి స్మెల్ని ఇస్తుంది. 1 కప్పు ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కూడా సన్నగా తరిగిన ఆనియను. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు కూడా 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. చికెన్ బాగా కడుక్కోవాలండి. ఆ నీసు వాటర్ ఎర్రని వాటర్ అంతా పోయే వరకు కడిగి పెట్టుకొని ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుందాము. చికెన్ వేసి బాగా కలపాలి. ఈ ఆనియను చికెను బాగా కలిసేటట్టు కలిపి ఇప్పుడు కారం కూడా 1 చెంచా వేసుకుందాము. కారం వేసేసి 1 చెంచా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ వేసుకొని ఇప్పుడు ధనియాల పొడి 1/2 స్పూను, 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాము. కొంచెం వాటర్ ఉండేటప్పుడే వేసుకోవాలండి ఇవన్నీ. కరివేపాకు కూడా మంచి స్మెల్ని ఇస్తుంది చికెన్కి. వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటేనే చికెన్కి అన్ని పీసులకు కూడా మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా. ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం కలుపుకోవాలండి. ఇది చూడండి, చికెన్ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో. Like, share and subscribe this channel.